మీ ఇంట్లో నుండి 2027 జనాభా లెక్కల్లో పాల్గొనే సువర్ణ అవకాశం. గూగుల్ ఓపెన్ చేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎంటర్ చేయగానే ఈ విధంగా వస్తుంది, క్లిక్ చేయండి. 2027 సెన్సెస్ వస్తుంది. ఇక్కడ మనకు రాష్ట్రం అడుగుతుంది, తెలంగాణ ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్యాప్చా వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఏ అయితే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనం నిదానంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ ఓకే అని ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సో ఈ విధంగా వస్తుంది మీకు. ఇక్కడ తప్పనిసరిగా మనం నేమ్ ఆఫ్ ద హెడ్ హౌస్ హోల్డ్, ఎవరైతే ఇంటికి పెద్ద మనిషి ఉంటారు కదా, మీ పేరెంట్స్లో మీ నాన్న ఉంటే నాన్న వాళ్ళ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మీ తాత, ఒక ఉమ్మడి కుటుంబం అయితే మీ తాత యొక్క ఆధీనంలో అన్నీ జరిగితే మీ తాత ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ అనేది అవసరం లేదు, ఆప్షనల్. దెన్ ఓకే నొక్కండి. ఆ తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ కంప్లీట్గా ఏదైతే మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం జిల్లా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. మన ఏ జిల్లా అయితే ఆ జిల్లా. ఇది మహబూబాబాద్ కాబట్టి సో మహబూబాబాద్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ మీ ఏరియా యొక్క పోస్టల్ పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్టల్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ విలేజ్, మీ గ్రామం ఏంటిది, మీ గ్రామం పేరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గ్రామం పేరు ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అని నొక్కగానే మీకు అక్కడ ఆప్షన్ వస్తుంది, సెర్చ్ వస్తుంది. వెంటనే ఇక్కడ మీకు గూగుల్ మ్యాప్లో కంప్లీట్గా ఈ యొక్క లొకేషన్ చూపిస్తుంది. ఈ లొకేషన్ పిన్ పాయింట్ అనేది మనం ఎగ్జాక్ట్గా మీ హౌస్ ఎక్కడుందో అక్కడ మనం దానిని డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. మీ 2 ఫింగర్స్ యూజ్ చేసి డ్రాగ్ చేసి మీ గ్రామంలో మీ ఇల్లు ఎక్కడుందో దాన్ని పిన్ పాయింట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ పిన్ చేయండి. ఓకే, అది ఒకవేళ సాధ్యం కాకుంటే వదిలేసినా పర్లేదు. ఈ సమాచారాన్ని ఆ యొక్క ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఉంటారో మీ గ్రామానికి వచ్చి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్గా నేనైతే డ్రాగ్ చేసి ఎగ్జాక్ట్ మా హౌస్ లొకేషన్ అనేది పిన్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా పిన్ చేసిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ ఆప్షన్ వస్తుంది, కన్ఫర్మ్ యువర్ లొకేషన్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2. దీంట్లో ప్రిడామినెంట్ మెటీరియల్ ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ ద సెన్సెస్ హౌస్, మీ యొక్క ఫ్లోర్, మీ ఇంటి ఫ్లోర్ దేనితోనే ఉంది. స్టోన్ ఫ్లోర్ ఉందా, లేకపోతే టైల్స్ ఉందా, లేకపోతే సిమెంట్ ఉందా, మట్టి కింద ఫ్లోర్ అనేది మీ ఇంటి ఫ్లోర్ మట్టితో ఉందా ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వాల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇటుకతో కట్టిన ఇల్లా, లేకపోతే నార్మల్గా మట్టి గోడలతో కట్టిన ఇల్లా, దేంతో అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంది. గ్రాస్, కొంతమంది గుడిసెలు ఉంటాయి కదా, గుడిసెలు ఆ యొక్క తడకలతో కూడా ఇండ్లు కట్టుకుంటారు. సో ఆ తడకలతోని వాళ్ళైతే గ్రాస్ కానీ వుడ్ కానీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ వాల్ చూపిస్తుంది కదా, వుడ్, బ్రిక్, అన్బాంట్ బ్రిక్ ఇవన్నీ కనిపిస్తుంది. సాధారణంగా అందరూ బ్రిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మడ్ ఆర్ అన్బాంట్ బ్రిక్స్ అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్రిడామినెంట్ మెటీరియల్ ఆఫ్ ద రూప్, పైన మీ పైకప్పు ఏ విధంగా ఉంది, రేకులతో ఉందా, ఓకే, ఆస్బెస్టాస్ ఏసీ షీట్స్ సిమెంట్ రేకులతో ఉందా, లేకపోతే సిమెంట్ కాంక్రీట్తో చేసిన ఫ్లోరింగ్ ఉందా, లేదంటే ఏదైనా గుడిసెలు వేసినప్పుడు మనం వుడ్ అండ్ స్టిచ్చింగ్ మెటీరియల్స్ వాడుతుంటాం. సో దాంతోన అనేది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కండిషన్ ఆఫ్ ద హౌస్ ఏ విధంగా ఉంది, మనం బతికేటట్టు ఉంటే లివబుల్, ఓకేనా, మంచిగా ఉంటే గుడ్, ఆ విధంగా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. థర్డ్ ఆప్షన్ వస్తుంది మనకు నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద ఫ్యామిలీ, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నార్మల్లీ రెసిడింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటే మా ఇంట్లో 4 ఉంటారు కాబట్టి 4 అని సెలెక్ట్ చేసిన. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నెంబర్ పెట్టండి. నెక్స్ట్ ఆ యొక్క మనకు హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, ఎవరైతే మన ఇంటికి పెద్ద ఉన్నారో వాళ్ళ పేరు ఉంటుంది. నెక్స్ట్ సెక్స్, మేల్ ఆర్ ఫీమేల్, మన ఇంటికి పెద్ద ఎవరు, అమ్మనా నాన్ననా సెలెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎస్సీ ఆర్ ఎస్టీ, మీరు ఎస్సీనా ఎస్టీ అయినా సెలెక్ట్ చేయాలి. ఏది ఎస్సీ ఎస్టీ కాకపోతే అదర్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓనర్షిప్, అది మీ సొంత ఇల్లా లేకపోతే రెంట్కుంటున్నారా అది కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డెవలింగ్ ఆఫ్ ద హౌసెస్, మీ ఇంట్లో మొత్తం ఎన్ని రూమ్లు ఉన్నాయి, 2 రూమ్లు ఉన్నాయా, 4 రూమ్లు ఉందా, 10 రూమ్లు ఉన్నాయా. నెక్స్ట్ ఆప్షన్ ఓకే నొక్కి ఎస్ నొక్కండి. నెక్స్ట్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఇన్ ద హౌస్ హోల్డ్, ఏమేమి మన యొక్క మౌలిక సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయనేది ఇక్కడ అడుగుతుంది. మెయిన్ సోర్స్ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా ఉంటుంది, మీ బావిలో ఉన్న వాటర్ తాగుతారా, నల్ల వాటర్ తాగుతారా, లేకపోతే నియర్ బై ఏరియాలో ఉన్న ఏదైనా పెద్ద బావిలో నుంచి తెచ్చుకుంటారా. హ్యాండ్ పంప్స్ ఉంటాయి కదా, బోరింగ్ అంటాం మనం, ఆ బోరింగ్ నుంచి వచ్చే వాటర్ని మీరు రోజు వారి జీవితంలో దాన్ని వినియోగిస్తారా అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ సోర్స్,
మీకు డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఏ విధంగా అవైలబుల్ ఉంది, నీ దగ్గర పట్ల నియర్ పర్మిషన్స్ అంటే మీ చుట్టుపక్కలనే అందుబాటులో దొరుకుతుందా, విత్ ఇన్ ద పర్మిషన్స్ చాలా అంటే మీరున్న ఏరియాలో చాలా దగ్గరలో దొరుకుతుందా, అవే అంటే చాలా దూరం వెళ్ళి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందా మీ ఏరియాలో అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ సోర్స్ ఆఫ్ ద లైటింగ్ అనేది ఏ విధంగా మీకు సోలార్ ప్లేట్స్ ద్వారా మీకు ఎలక్ట్రిసిటీ వస్తుందా, కరెంట్ వస్తుందా, లేదంటే నార్మల్గా ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా, ఏ విధంగా మీకు ఎలక్ట్రిసిటీ వస్తుంది అనేది. యాక్సెస్ టు ద లెట్రిన్ ఉంటే ఎస్, లేదంటే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ ఉంటే ఎక్స్క్లూజివ్ ఫర్ హౌస్ హోల్డ్ యూజ్ ఓన్లీ మీకోసమే ఉందా, పబ్లిక్ యూజ్ వాడేదాన్ని మీరు వాడుతున్నారా, పబ్లిక్ లాట్రిన్స్ వాడుతున్నారా, ఓకే, లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి షేర్ చేసుకుంటున్నారా ఒకే లాట్రిన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. షేర్డ్ విత్ అదర్ హౌస్ హోల్డ్, ఇద్దరు కలిసి యూజ్ చేసుకుంటే దాన్ని షేర్డ్ విత్ అదర్ హౌస్ హోల్డ్స్ అని అంటాం మనం. నో అంటే అసలు లాట్రిన్ ఫెసిలిటీ లేదనుకో మీకు, సో నో అని క్లిక్ చేయండి. టైప్ ఆఫ్ ద లాట్రిన్, ఎలాంటి లాట్రిన్ ఉంది, ఫ్లష్ దట్ ఈస్ ద ఫారెన్ టైప్ లాట్రిన్ ఉందా, లేకపోతే మన ఇండియన్ టైప్ కూర్చుంటాం కదా, సో అది ఉందా అనేది. నెక్స్ట్ సోక్ పిట్, ఎలాంటి సోక్ పిట్ అవైలబుల్ ఉంది అనేది కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంది. దెన్ వాటర్ అవుట్లెట్, వాటర్ అనేది ఏ విధంగా బయట ఓపెన్ డ్రైనేజ్ ఉందా, లేకపోతే పైప్ లైన్ ద్వారా మీ డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, మురికి నీళ్ళు అన్నీ పైప్ల ద్వారా పోతున్నాయా, లేకపోతే ఓపెన్ నాళాల ద్వారా వెళ్తుందా మీ దగ్గర అనేది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ద కిచెన్, ఎల్పిజి అండ్ పిఎన్జి కనెక్షన్, కుకింగ్ ఇన్ ద కిచెన్, మీకు సపరేట్గా కిచెన్ ఉందా ఇంట్లో, ఆ కిచెన్లోనే ఎల్పిజి కనెక్షన్ ఉంటే దాన్ని కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్, బట్ మనకు ఎల్పిజి అనేది ఉంది కానీ సపరేట్గా కిచెన్ ఏం లేదు, ఇంట్లోనే ఉంటే దాన్ని కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కుకింగ్ ఇన్ ద ఓపెన్ ఏరియాలో, లేకపోతే ఓపెన్ ఏరియాలో మనం కిచెన్ ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటున్నాం అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ నొక్కండి. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వస్తుంది, అసెట్ పొసెస్డ్ బై ద హౌస్ హోల్డ్స్. మీకు రేడియో ట్రాన్సిస్టర్, మీకు ఏ విధంగా మీరు సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరికి చేరవేస్తున్నారు, మొబైల్ ఫోన్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా, అది ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. ఓకే, టెలివిజన్, మీ ఇంట్లో టీవీ ఉందా, ఓకేనా, అది డిష్ కనెక్షన్ ఉందా, లేకపోతే డిటిహెచ్ కనెక్షన్ ఉందా, అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంది. కేబుల్ కనెక్షన్, కొన్ని ఊర్లలో కేబుల్ కనెక్షన్స్ ఉంటాయి, సో అది ఎస్ ఆర్ నో. ఓకే, అసలే టెలివిజన్ లేకపోతే నో. ఒకవేళ ఉంటే ఎలాంటి కనెక్షన్ మీకు అందుబాటులో ఉన్నదనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్ అవైలబుల్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే మీకు ల్యాప్టాప్, కంప్యూటర్ ఉందా, ఏ విధంగా, హౌ యూ ఆర్ యూజింగ్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్, మొబైల్ ఫోన్ అండ్ స్మార్ట్ ఫోన్ ఎస్ ఆర్ నో, మొబైల్ ఓన్లీ. నెక్స్ట్ బైసికిల్ అండ్ స్కూటర్, సైకిల్ ఉందా, మోటార్ సైకిల్ ఉందా, ఆ బైక్ ఉందా అనేది ఎంటర్ చేయాలి. కార్, జీప్, వ్యాన్ ఏది ఉంటే అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ సీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ ద హౌస్ హోల్డ్స్, రోజువారి జీవితంలో మీరు ఏది ఎక్కువగా తింటారు, బియ్యం తింటారా, లేకపోతే జొన్నలు, రాగులు అవి తింటారా, సీరియల్స్, మైజా అనేది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ కంప్లీషన్ ఆఫ్ దిస్, ఓకే నొక్కిన తర్వాత కంప్లీట్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ నెంబరు ఆ తర్వాత మీకు ఎన్యూమరేటర్స్ మీకు ఇంటి దగ్గరికి వస్తారు, వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది. వారు మొత్తం వెరిఫికేషన్ చేసి ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇది అందరికీ షేర్ వేయండి.